తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్లో కనిష్టంగా 15.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఉదయం పొగమంచు కమ్మేసింది. దీనివల్ల ఉదయం సూర్యోదయం ఆలస్యంగా కనిపించింది. గతంలో కూడా జిల్లాలో ఉష్ణోగ్రతలు 10.9 డిగ్రీల సెల్సియస్కు నమోదు కాగా కొన్ని సందర్భాల్లో ఏకంగా 6.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయినట్లు నివేదికలు ఉన్నాయి. దీంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్లో కనిష్టంగా 15.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఉదయం పొగమంచు కమ్మేసింది. దీనివల్ల ఉదయం సూర్యోదయం ఆలస్యంగా కనిపించింది. గతంలో కూడా జిల్లాలో ఉష్ణోగ్రతలు 10.9 డిగ్రీల సెల్సియస్కు నమోదు కాగా కొన్ని సందర్భాల్లో ఏకంగా 6.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయినట్లు నివేదికలున్నాయి. దీంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, క్రమంగా తెలంగాణలో చలి తీవ్రత అయితే పెరుగుతోంది. ఇక రాత్రిపూట అయితే భారీగా చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు అత్యల్పంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి నేపథ్యంలో చలి తీవ్రత అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారం రోజులుగా చలి తీవ్రత పెరగడం, చలి గాలులు వీచడంతో ప్రజలైతే నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చలి తీవ్రత తట్టుకోలేక కొన్ని చోట్ల చలి మంటలు కాగాల్సినటువంటి పరిస్థితి. ఉదయం పూట అయితే రోడ్లపై ప్రయాణం చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కొన్ని చోట్ల అయితే పూర్తి కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి పరిస్థితి. 6 నుంచి 5 డిగ్రీల వరకు కూడా పడిపోతుండడంతో చలి తీవ్రత పెరగడం, దానికి తోడు పొగమంచు కమ్ముకోవడంతో ఆ రహదారులపై ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అయితే కదా ఉదయం 8 దాటితే గానీ సూర్యుడు కనిపించలేనటువంటి పరిస్థితిలో పొగమంచు ఆవరించుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చలిగాలుల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. అయితే ఇదే కాకుండా వచ్చే 4-5 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అయితే పలు జిల్లాల్లో 8 నుంచి 8.7 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. పొగమంచు, శీతల గాలుల కారణంగా రాత్రి కూడా చలి ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. చలిమంటలతో పాటు అంటే బయటికి వెళ్లకుండా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఈ చలి వాతావరణంలో తిరగకుండా చూసుకోవాలని చెప్పేసి అయితే వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నెల వాతావరణ నివేదికల ప్రకారం పగటి ఉష్ణోగ్రత తగ్గి రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గినప్పటికీ కనిష్ట తీవ్రత కొంచెం అధికంగా ఉంటుందని చెప్పేసి తెలిపారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వారం రోజుల నుంచి అయితే చలి తీవ్రత అధికంగా పెరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాలో అయితే ఈ చలి తీవ్రంగా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే కనిష్ట స్థాయికి రోజు రోజుకు కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి నేపథ్యంలో
5 రోజులుగా చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు దగ్గు జలుబు బారిన పడుతున్నారు. పిల్లలు వృద్ధులు అస్తమా రోగులకు ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం పూట పనులకు వెళ్లే వారికి రైతులు గాని, పాల వ్యాపారులు గాని, పేపర్ బాయ్లు, కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఎవరైతున్నారో ఈ విద్యార్థులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నది. రానున్న రోజుల్లో ఈ చలి తీవ్రత అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.